చూద్దామండి. వైజాగ్ నుంచి సౌమ్య రాస్తున్నారు. సాక్షాత్తు పరమశివుడే అన్నపూర్ణాదేవిని భిక్షం ఎందుకు అడిగారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పరమేశ్వరుడు ఈ సృష్టిని సృష్టింపజేయటానికి వలసినటువంటి విధి విధానం అంతా కూడాను చేసినప్పటికీ శక్తి లేనిదే పరమేశ్వరుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. కాబట్టి శివశక్త్యాయుక్తో యతి భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నకలు స్పందితుమపి. అందుచేత అర్ధాంగిగా ఉన్నటువంటి తన భార్య యొక్క సహాయ సహకారాలతో ఈ సృష్టిలో జీవించే ప్రతి వ్యక్తికి కూడాను అన్నీ సక్రమంగా అందేటట్లు చేయాలంటే ఈయన శ్మశానవాసి. సాక్షాత్తు కాశీక్షేత్రం శ్మశాన భూమే కదా. ఆ శ్మశానవాసి అయినటువంటి ఆ యొక్క విశ్వేశ్వరుడు భిక్షాపాత్ర పట్టుకుని ఆ అన్నపూర్ణ దగ్గరకు వచ్చి భవతి భిక్షాం దేహి అని అడగటం వెనకాల దాగిన పరమార్థ లక్షణం నీవు లేనిదే నేను లేను. నీ యొక్క అనురాగ వాత్సల్యపూరితమైన ప్రభావమే కాశీ దివ్యక్షేత్రాన్ని సందర్శించే ప్రతి వ్యక్తికి అందించటానికి, అందరికీ కడుపు నిండా భోజనం పెట్టడానికి నీవే తగిన దానవు అని చెప్పటమే కాకుండా అమ్మ మనసు యొక్క ప్రభావాన్ని ప్రతి వ్యక్తికి కూడాను చెప్పేటువంటి అమృత తుల్యవంతమైన ప్రభావం. అందుకే ప్రతి ఇంట్లో భర్త కూడాను భార్య వండినటువంటి వంట రుచి చూసి ఆనందంగా ఆహా ఎంత బాగుందో అంటాడు. ఇక్కడ అట్లా అంటానికి అంతరార్థం ఏమిటండి? ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. ఆ తల్లి జగత్కల్పవల్లి ఇక్కడ నిత్యాన్న తత్వంలో ప్రతి ఇంటిలోనూ అన్నపూర్ణగా భాసిల్లుతూ ప్రతి వ్యక్తి హృదయంలోనూ శివపరమాత్మతత్వాన్ని ప్రసాదింపజేస్తూ ఆనందాన్ని పంచుతోంది గృహిణిగా. ఇక్కడ గృహిణి యొక్క పాత్ర ఎంత గొప్పదో అని చెప్పేసి చెప్పటానికి వీలుగా పరమేశ్వరుడు సాక్షాత్తు భిక్షాపాత్ర పట్టుకొని అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళాడంటే ప్రతి ఇల్లాలు గృహిణి కూడాను అన్నపూర్ణే, ప్రతి ఒక్క పురుషుడు కూడాను శివపరమాత్మే. ఇక్కడ సృష్టి స్థితిలయకార తత్వంలో వారు వండిన వంటే ఇతగాడికి యోగాన్ని ప్రతిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది, ఆనందమయ జీవితాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ అంటూ అభివర్ణించడం వెనకాల దాగిన అపూర్వవంతమైన ప్రభావమే ఈ కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్తు భిక్షాపాత్రను పట్టుకుని అడిగిన వైనంలో దాగిన అపూర్వవంతమైనటువంటి ప్రభావం మన జీవితాలకు కూడా అన్వయించుకోవాలి. భార్య ఇక్కడ అన్నపూర్ణమ్మ. ఇంటికి అతిథులు వస్తే భోజనం చేసి వెళ్ళండి నాయనా అని అతిథి దేవో భవ అని సాదరంగా ఆహ్వానించేటువంటి తత్వం ప్రతి ఒక్క ఇల్లాలు నేర్చుకోవాలి అని అన్నపూర్ణమ్మ మనకు హెచ్చరిస్తోంది. అందుకే అతిథి దేవో భవ తత్వంలో దాగిన మధురమైనటువంటి తత్వంతో పాటుగా భర్తకు యోగాన్ని ప్రసాదించేది భార్యే అని చక్కగా తెలియజెప్పుతోంది. కడుపు నిండా ఆహారాన్ని అందించేటువంటి భార్య మనస్తత్వం. చాలా బాగా చేసావు వంట అనగానే
ఆ భార్య పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ వంటగదిలో మక్కి ఆ నిలబడి చేసి రకరకాలైన పిండి వంటలతో మా ఆయన బాగుందంటే బాగుండు అంటూ చేస్తుంది కదా. చేసి పెట్టినప్పుడు ఆహా గారెలు అద్భుతంగా ఉన్నాయి, ప్రసాదం చాలా అద్భుతంగా ఉంది అనగానే ఈమె ఆనందంగా తినండి ఇంకా కాసిన వేయమంటారా అని అడగటంలో ఉన్న ఆప్యాయత లక్షణం అంతా అక్కడ సాక్షాత్తు ఇక్కడ అన్నపూర్ణాదేవి యొక్క తత్వమే కదా. ఇదే మన జీవిత పరమార్థం.